బొట్టు బిల్ల ఆర్డర్ చేస్తున్నా. బొట్టు బిల్ల కాస్ట్ అంతే 10 రూపాయలు. డెలివరీ ఛార్జ్ ఎంత 50 రూపాయలు. అసలు నీకు మైండ్ ఉందానే? వెనకడికి నీలాడదే చాలా నా కోడికి జ్వరం వస్తే బాలానా పెట్టి వైద్యం చేయించిందంట. ఆన్లైన్ షాపింగ్ చెయ్యొద్దంటారా? ఆన్లైన్ లో అవసరమైనవి కొనాలి, ఇలాంటి పనికి మాలినవి కాదు. అరే ఎవరైనా నెలకో 2 నెలలకో షాపింగ్ చేస్తారు, ఇలా గంటకోసారి షాపింగ్ చేయరు. వ్యసనాలకు అలవాటైన వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్ లో పెట్టినట్టు ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ చేసిన వాళ్ళు కూడా ఒక రీహాబిటేషన్ సెంటర్ లో పెట్టాలి. ఆన్లైన్ వస్తువు అందంగా కనబడితే చాలు, అవసరం లేకపోయినా కొనేస్తారు. మొన్న ఆన్లైన్ లో 30,000 పెట్టి మంచుకు కొని నెల తర్వాత నచ్చలేదని 7,00,000 పెట్టి 10,000 అమ్మేశావు. డేటా బ్యాలెన్స్ కాదే, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోనాలి. ఈ ఫోన్లు వచ్చాక దేశంలో మనుషులకి బీపీలు పెరిగాయి, మెడికల్ షాపులు పెరిగాయి. ఎవరా సార్ మీకు లోన్ కావాలా సార్? కొద్దిగా మనశ్శాంతి కావాలి, దొరుకుతుందా? వడ్డీ ఎంతైనా పర్వాలేదు. సారీ సార్ మీకు పెళ్ళినట్టుంది. అర్థమైందిగా, ఫోన్ పెట్టా. ఇంకా ఆన్లైన్ షాపింగ్ అవ్వలేదా? కాజు బర్ఫీ స్వీట్ మీద 2% డిస్కౌంట్ ఉంది, ఆర్డర్ ఇస్తున్నా. బుక్ చేయవే, బుక్ చేయి. నా శాలరీ మొత్తం నీ క్యాలరీస్ గా సరిపోతుంది. ఆఫర్ కనబడితే చాలు ఆర్డర్ చేయడమే. ఏదో కొన్నట్టు మెసేజ్ వచ్చింది, ఏం కొన్నావే? అక్షంతలండి. అక్షంతలు ఆన్లైన్ లో ఆర్డర్ చేసావా? నువ్వు మనిషిలో పసువే? ఇంట్లో గిద్దెడు బియ్యానికి చిటికెడు పసుపు రాస్తే సరిపోయేదానికి 600 పెట్టి ఆన్లైన్ లో కొట్టావా? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని ఆన్లైన్ లోనే. సంక్రాంతికి పిండి వంటలు, దీపావళికి టపాసులు, అట్ల తద్దికి ముత్తైదులకు ఇచ్చే అట్లు, ఉగాది పచ్చడి దగ్గర నుంచి ఊరగాయ వరకు అంతా ఆన్లైన్ 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 ఆన్లైన్. సమ్మర్ కేమో కూలాపురం, వింటర్లో ఏమో వేడాపురం. మింగేవి, తినేవి, తాగేవి, చివరి తిన్న వరకపోతే అరిగించేవి కూడా ఆన్లైన్ లోనే, ఆన్లైన్ లోనే. ఇప్పుడు నేనేం కొన్నానని ఎగిరెగిరి పడుతున్నారు? ఏవి కొనలేదా? కాశ్మీర్ కూలర్ కొన్నావు, మూలన పడేసావు. వాషింగ్ మిషన్ కొన్నావు, పక్కన పడేసావు. ప్లేట్లు అన్నావు, గ్లాసులు అన్నావు, చివరికి ఇల్లుని తడిగుట్ట పెట్టి తడిగుట్టను కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసావంటే అసలు నిన్ను ఏమనాలి? ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే ఇంటికి వచ్చినట్టు లేదు, ఏదో చైనా బజార్కు గొడవడుకో వచ్చినట్టుంది. మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది, ఏం కొన్నావే? మసిగుడ్డ కొన్నానండి. మసిగుడ్డ? మసిగుడ్డను ఆన్లైన్ లో కొండవేంటే ముదునష్ట మొహందానా? నా ఈ పాత లింగిలు 2 పడి ఉన్నాయి కదా, వాటిని చింపేసి వాడొచ్చు కదా. పాత గుడ్డల్ని కిచెన్ లో వాడే అలవాటు పుట్టింట్లోనూ లేదు, ఇక్కడ లేదు. నీ పుట్టిన పెద్ద రాయల్ ఫ్యామిలీ మరి. ఆన్లైన్ లో షాపింగ్ చేసి హెడేక్ గా ఉంది, కొంచెం కాపీ పెట్టండి.